రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. మంత్రి యనమల వర్లరామయ్య, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మంత్రి ఆదినారాయణ రెడ్డికి కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ కానుంది. అలాగే ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు గవర్నర్ కోటా కింద ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి వచ్చాక అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. క్లారిటీ వస్తే రేపు టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. మంత్రి యనమల వర్లరామయ్య, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ కాబోతోంది. అయితే మొత్తంగా వీటిని ధృవీకరించడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉండడంతో ఆయన తిరిగి వచ్చాక వీటిని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ఎంపీ రావు ఫోన్ లైన్లో. ఎంపీ రావు, కంప్లీట్గా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే కోటలో మొత్తం 5 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. రేపటితో నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే ఈ 5 స్థానాలకు సంబంధించి ఒకటి వైసీపీకి, 4 తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ తరఫున అభ్యర్థిగా ఒక అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే జంగా కృష్ణమూర్తి వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 ఎమ్మెల్సీ అభ్యర్థులకు గాను ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద ఢిల్లీ వెళ్లే ముందు ఒకసారి చర్చించారు. అలాగే రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అనే దాని మీద కసరత్తు చేశారు. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వర్లరామయ్య, ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య, అలాగే మంత్రి నమల రామకృష్ణుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకి మరోసారి అవకాశం ఇస్తున్నారు. అలాగే ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సినీ నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఈ ముగ్గురితో పాటుగా మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు కొడుకు రూపేష్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురికి కూడా దాదాపుగా ఎమ్మెల్సీ సీట్లు ఖరారు అయిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే పార్టీ మాత్రం అధినేత ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రేపటితోటి నామినేషన్ల ప్రక్రియకు రేపు మధ్యాహ్నం 3 గంటలతోటి గడువు ముగుస్తుంది. కాబట్టి ఈ అర్ధరాత్రి అంటే ఈ రాత్రికి ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల మీద చర్చించిన తర్వాత ఈ రాత్రికి అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. రేపు ఈ 4 అభ్యర్థులు కూడా రేపు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇక గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ తరఫున ఇటీవల మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటుగా మంత్రి సోమిరెడ్డి కూడా గవర్నర్ కోటాలో ఎంపికయ్యి వారు ఇటీవల రాజీనామా చేశారు. ఈ 2 స్థానాల్లో ఒక స్థానాన్ని ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు ఇచ్చేందుకు ఇప్పటికే గవర్నర్ కూడా ప్రతిపాదన పంపించారు. ఒకవేళ గవర్నర్ నుంచి కనుక అప్రూవ్ చేసినట్టుగా రిప్లై కనుక వస్తే రేపే అశోక్ బాబు కూడా ఎమ్మెల్సీగా ఎంపికయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అయితే 2 గవర్నర్ కోట, 4 ఎమ్మెల్యే కోటకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 5 పేర్లు దాదాపుగా ఖరారు అయిపోయినాయి. మరొక స్థానం ఎమ్మెల్యే కోట గవర్నర్ కోటలో ఇంకొకటి ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఈ రాత్రి చర్చించిన తర్వాత అధికారికంగా ఈ 6 అభ్యర్థుల పేర్లను కూడా అధినేత అధికారికంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. రేపు నామినేషన్లు కూడా ఈ 4 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రైట్ రావు, థ్యాంక్ యూ.